అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. 16 ఏళ్ల బాలుడ్ని రేప్ చేసిన మరో మైనర్ యువకుడు. ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో అవమానకర సంఘటన. వీడియో కూడా చిత్రీకరించి భయపెట్టారు. బాధితుడు భయం, సిగ్గుతో 3 రోజులు దాచుకున్నాడు. తండ్రి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు. చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండో సంఘటన. తొలి వెలుగు, హైదరాబాద్. ఇప్పటివరకు మహిళలపై పురుషులు అత్యాచారాలు చేయడం, పురుషులపై మహిళలు అత్యాచారాలు చేయడం వంటి వార్తలు విన్నాం. కాని ఒక పురుషుడు మరొక పురుషుడిని రేప్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అది కూడా ఒక మైనర్ బాలుడు మరొక మైనర్ బాలుడిని రేప్ చేశాడు. అక్కడితో ఆగకుండా వీడియో కూడా చిత్రీకరించాడు. దీని బట్టి మానవ సమాజంలో కామ కోరికలు ఎంతలా పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఈ అవమానకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, యూపీలోని బిజ్నోర్ జిల్లా చాంద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్నౌర్ గ్రామానికి చెందిన వీర్ సింగ్ కుమారుడు పింకు, ఒక మైనర్ బాలుడు సెప్టెంబర్ 5న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో 16 ఏళ్ల ఒక మైనర్ బాలుడిపై బలవంతంగా అత్యాచారం చేశారు. అదే సమయంలో నిందితులలో ఒకరు సంఘటనను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఫోన్ను ఫ్యాన్పై ఉంచి వీడియో తీశాడు. ఈ సంఘటన తర్వాత ఆ మైనర్ బాధితుడు భయం, సిగ్గు కారణంగా కుటుంబ సభ్యులకు ఏం చెప్పలేదు. అలా జరిగిన ఘటనను ఆ మైనర్ తనలో దాచుకుని చివరికి ఈ నిజాన్ని సెప్టెంబర్ 8న ఏడుస్తూ కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఈ విషయం తెలిసి అతడి తండ్రి వెంటనే చాంద్పూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా చాంద్పూర్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు అయింది. అనంతరం మైనర్ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పింకు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులతో పాటు స్థానిక గ్రామస్తులు కూడా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన తమ కొడుకు భవిష్యత్తు, మానసిక స్థితిని ప్రభావితం చేసిందని కుటుంబం అంటోంది. అనంతరం బాధితుడి స్టేట్మెంట్ను రికార్డు చేసి వైద్య పరీక్షలు పూర్తి చేశామని చాంద్పూర్ పోలీసులు తెలిపారు. నిందితులపై బలమైన ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి వీడియోకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నామన్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలో చాంద్పూర్ పోలీస్ స్టేషన్లో మైనర్పై జరిగిన రెండవ అత్యాచార సంఘటన ఇదే కావడం గమనార్హం. జాగ్రత్తలు మరియు సలహాలు. పిల్లలు, మైనర్లు ఎవరైనా అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా విశ్వాసపాత్రులైన వ్యక్తులకు చెప్పాలి. భయం, సిగ్గు వల్ల దాచుకోకండి. చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయండి. పోక్సో చట్టం కింద కఠిన శిక్షలు ఉంటాయి. ఎవరైనా నిందితులు ఉంటే పోలీసులకు 100 ఫిర్యాదు చేయండి. పిల్లల మానసిక ఆరోగ్యం కోసం కౌన్సెలింగ్ తీసుకోండి. పిల్లలు ఒంటరిగా ఎక్కడికి వెళ్లకుండా నిఘా పెట్టండి. అనుమానాస్పద వ్యక్తులతో మాట్లాడకుండా హెచ్చరించండి. స్కూల్, కాలేజీల్లో లైంగిక విద్య, సెక్స్ ఎడ్యుకేషన్ బోధించండి.